యూపీఐ పేమెంట్స్ చేయడం కోసం హెచ్డిఎఫ్సి యూపీఐ రూపే క్రెడిట్ కార్డ్ యూస్ చేయడం బెటర్ ఆప్షనా కాదా అనే ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. హాయ్ ఎవ్రీవన్, నా పేరు రంజిత్ వర్మ అండ్ వెల్కమ్ టు ఆఫర్స్ అండ్ కూపన్స్ యాప్. ఒకవేళ మీరు ఫస్ట్ టైం మా యూట్యూబ్ ఛానల్ చూస్తున్నట్లయితే కనుక ఈ ఛానల్లో మేము రెగ్యులర్గా క్రెడిట్ కార్డ్స్, బ్యాంక్ అకౌంట్, పర్సనల్ లోన్స్తో పాటు మేము యూస్ చేసే ప్రోడక్ట్స్ హానెస్ట్ ఇన్ఫర్మేషన్ రెగ్యులర్గా షేర్ చేస్తుంటాం. ఒకవేళ ఈ వీడియోలో షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ కూడా మీకు ఉపయోగపడి ఉంటే కనుక ఈ వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో ముందుగా ఈ క్రెడిట్ కార్డ్ చూసుకున్నట్లయితే ఈ క్రెడిట్ కార్డ్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ ప్రొవైడ్ చేస్తున్న ఒక వర్చువల్ క్రెడిట్ కార్డ్. అంటే మీకు కేవలం వర్చువల్గా డిజిటల్ క్రెడిట్ కార్డే వస్తుంది తప్పితే మీ అడ్రస్కి ఫిజికల్ క్రెడిట్ కార్డ్ పంపించరు. ఈ క్రెడిట్ కార్డ్ యూజ్ చేసి మీరు యూపీఐ పేమెంట్స్తో పాటు డిజిటల్గా క్రెడిట్ కార్డ్ ఓటీపీ ఎంటర్ చేసి పేమెంట్స్ అనేది చేసుకోవచ్చు. సో ముందుగా ఈ హెచ్డిఎఫ్సి యూపీఐ క్రెడిట్ కార్డ్ బెనిఫిట్స్ చూసుకున్నట్లయితే ఈ క్రెడిట్ కార్డ్ యూజ్ చేసి మీరు గ్రోసరీస్, సూపర్ మార్కెట్, డైనింగ్తో పాటు పేజ్ యాప్లో ట్రాన్సాక్షన్స్ చేసినట్లయితే 3% క్యాష్ పాయింట్స్ ప్రొవైడ్ చేస్తారు. అంటే మీరు 100 రూపీస్ ఈ క్రెడిట్ కార్డ్తో స్పెండ్ చేసినట్లయితే 3 క్యాష్ పాయింట్స్ యాడ్ అవుతాయి. సో ఈ కేటగిరీలో మీకు 0.75% రివార్డ్ పాయింట్స్లో వాల్యూ బ్యాక్ వస్తుంది. సో ఇక్కడ క్యాష్ పాయింట్స్ అంటే ఈ రివార్డ్ సిస్టమ్ ఏదైతే ఈ క్రెడిట్ కార్డ్లో ఉందో సో వాటిని క్యాష్ పాయింట్స్ అని మెన్షన్ చేస్తారు. అలాగే ఇక్కడ 3% అంటే డైరెక్ట్గా టోటల్ వాల్యూలో 3% కాదు, 100 రూపీస్ స్పెండ్కి 3 క్యాష్ పాయింట్స్ యాడ్ అవుతాయి. అలాగే ఈ క్రెడిట్ కార్డ్ యూజ్ చేసి మీరు యూటిలిటీ బిల్ పేమెంట్స్ చేసినట్లయితే 2% క్యాష్ పాయింట్స్గా యాడ్ అవుతాయి. అంటే ఈ కేటగిరీలో మీరు 100 రూపీస్ యూటిలిటీ బిల్ పేమెంట్స్కి స్పెండ్ చేసినందుకు గాను 2 క్యాష్ పాయింట్స్ ప్రొవైడ్ చేస్తారు. సో ఈ కేటగిరీలో మీకు 0.5% రివార్డ్ పాయింట్స్లో వాల్యూ బ్యాక్ వస్తుంది. ఇంకా ఇప్పుడు చెప్పిన ఈ 2 కేటగిరీస్ కాకుండా రిమైనింగ్ ఈ క్రెడిట్ కార్డ్ యూజ్ చేసి ఏ కేటగిరీలో యూపీఐ పేమెంట్స్ చేసినా లేదా డైరెక్ట్గా డిజిటల్ పేమెంట్ చేసినప్పుడు మీకు 100 రూపీస్ స్పెండ్కి 1% క్యాష్ పాయింట్స్ ప్రొవైడ్ చేస్తారు. అంటే 100 రూపీస్ స్పెండ్ చేసినందుకు గాను 1 క్యాష్ పాయింట్. సో ఈ కేటగిరీలో మీకు 0.25% రివార్డ్ పాయింట్స్లో వాల్యూ బ్యాక్ వస్తుంది. ఇప్పుడు చెప్పిన ఈ 3 కేటగిరీస్లో కూడా ఈచ్ కేటగిరీకి క్యాపింగ్ అనేది ఉంది. అంటే ఒక కేటగిరీలో మీరు మ్యాక్సిమంగా 500 రివార్డ్ పాయింట్స్ మాత్రమే ఒక మంత్లో ఎర్న్ చేయగలరు. సో 500 రివార్డ్ పాయింట్స్ క్రాస్ అయిన తర్వాత ఆ కేటగిరీలో మీకు రివార్డ్ పాయింట్స్ అనేవి ప్రొవైడ్ చేయరు. అలాగే ఎప్పుడైతే మీరు ఈ క్రెడిట్ కార్డ్ యూజ్ చేసి యూపీఐ పేమెంట్స్ కానీ డిజిటల్ పేమెంట్స్ చేస్తారు కదా, చేసేటప్పుడు మినిమం 100 రూపీస్ స్పెండ్ చేస్తే మాత్రమే మీకు రివార్డ్ పాయింట్స్ అనేవి వస్తాయి. బిలో 100 రూపీస్ స్పెండింగ్ సేటికి కూడా మీకు ఎటువంటి క్యాష్ పాయింట్స్ ప్రొవైడ్ చేయరు. సో దీనికన్నా కూడా యూపీఐ పేమెంట్స్ చేయడానికి బెస్ట్ క్రెడిట్ కార్డ్ మీకు కావాలి అని అనుకుంటే కనుక హెచ్డిఎఫ్సి బ్యాంక్లోనే మరొక క్రెడిట్ కార్డ్ అవైలబుల్ ఉంది. ఆ క్రెడిట్ కార్డ్ వచ్చేసి హెచ్డిఎఫ్సి టాటా నియో ప్లస్ క్రెడిట్ కార్డ్. ఈ హెచ్డిఎఫ్సి టాటా నియో ప్లస్ క్రెడిట్ కార్డ్ ఏంటంటే మీకు డైరెక్ట్గా ఏ కేటగిరీలో యూపీఐ పేమెంట్ చేసినా కానీ ఫ్లాట్ 1% రివార్డ్ పాయింట్స్లో వాల్యూ బ్యాక్ ఇస్తుంది. అలాగే గ్రోసరీస్ ఒకవేళ మీరు బిగ్ బాస్కెట్లో నుంచి షాపింగ్ చేసేటట్టయితే కనుక మినిమం 15% నుంచి మ్యాక్సిమం 18% వరకు కూడా డిస్కౌంట్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. ఆ డిస్కౌంట్ ఎలా వస్తుంది, ఎలా మనం ఆ డిస్కౌంట్ యూటిలైజ్ చేసుకోవాలి, ఏ టైంలో యూటిలైజ్ చేయాలని ఆల్రెడీ ఒక వీడియో చేశాను గ్రోసరీస్ పైన. సో ఐ కార్డ్లో ఆ వీడియో షేర్ చేస్తాను. ఒకసారి మీకు ఏమైనా రిక్వైర్మెంట్ ఉంటే కనుక ఆ వీడియో చూడండి. ఒకవేళ మీరు యూపీఐ పేమెంట్స్ చేయడం కోసం బెస్ట్ క్రెడిట్ కార్డ్ కావాలనుకుంటే కనుక ఈ హెచ్డిఎఫ్సి యూపీఐ రూపే క్రెడిట్ కార్డ్ తీసుకోవడం కన్నా కూడా హెచ్డిఎఫ్సి టాటా నియో ప్లస్ క్రెడిట్ కార్డ్ లేదా హెచ్డిఎఫ్సి టాటా నియో ఇన్ఫినిటీ క్రెడిట్ కార్డ్ తీసుకుంటే కనుక మీకు 1% నుంచి 1.5% యూపీఐ పేమెంట్స్ మీద వాల్యూ బ్యాక్ వస్తుంది. ఒకవేళ ఆ వీడియోస్ చూడాలనుకుంటే కూడా ఐ కార్డ్లో నేను వీడియోస్ షేర్ చేస్తాను, ఒకసారి ఆ వీడియోస్ చూడండి. ఇంకా నెక్స్ట్ ఈ క్రెడిట్ కార్డ్లో ఉన్న రివార్డ్ సిస్టమ్ చూసుకున్నట్లయితే ఇందులో 1 క్యాష్ పాయింట్ వాల్యూ వచ్చేసి 25 పైసా. అలాగే రివార్డ్ పాయింట్స్ రిడీమ్ చేసుకోవాలనుకున్నప్పుడు ఈ రివార్డ్ పాయింట్స్ అన్నిటిని స్టేట్మెంట్కి రిడీమ్ చేసుకోవచ్చు, లేదా రివార్డ్స్ క్యాటలాగ్కి రిడీమ్ చేసుకోవచ్చు, ఫ్లైట్ బుకింగ్స్, హోటల్ బుకింగ్స్ ఇలా దేనికైనా కానీ రిడీమ్ చేసుకోవచ్చు. మీరు రివార్డ్ క్యాటలాగ్ కానీ ఫ్లైట్, హోటల్ బుకింగ్స్కి ఇలా రిడీమ్ చేసుకున్నట్లయితే కనుక రివార్డ్ రిడీమ్షన్ ఫీ 99 రూపీస్ ప్లస్ 18% జీఎస్టీ అనేది ఛార్జ్ అవుతుంది. అదే రివార్డ్ పాయింట్స్ని మీరు క్రెడిట్ కార్డ్ స్టేట్మెంట్కి రిడీమ్ చేసుకున్నట్లయితే మీకు ఎటువంటి రివార్డ్ ఫీ అనేది ఛార్జ్ అవ్వదు. కాకపోతే ఇక్కడ ఉన్న మెయిన్ పాయింట్ ఏంటంటే మీరు రివార్డ్ పాయింట్స్ రిడీమ్ చేసుకోవాలనుకున్నప్పుడు మీ రివార్డ్స్ మినిమం 2000 రివార్డ్ పాయింట్స్ ఉంటే మాత్రమే రిడీమ్ అనేది చేసుకోగలరు. అలాగే ఈ క్రెడిట్ కార్డ్లో జాయినింగ్ ఫీ అండ్ యాన్యువల్ ఫీ వచ్చేసి ప్రీవియస్గా 249 ప్లస్ జీఎస్టీ ఉండేది, కానీ ప్రస్తుతం దీన్ని 99 రూపీస్ ప్లస్ 18% జీఎస్టీకి రెడ్యూస్ చేశారు. అంటే మీకు అప్రాక్సిమేట్లీ 118 రూపీస్ క్రెడిట్ కార్డ్ తీసుకున్నప్పుడు జాయినింగ్ ఫీగా, అలాగే ఎవ్రీ ఇయర్ యాన్యువల్ ఫీగా ఛార్జ్ అవుతుంది. ఒకవేళ మీకు యాన్యువల్ ఫీ వేవ్ ఆఫ్ రావాలి అని అంటే ఈ క్రెడిట్ కార్డ్ యూజ్ చేసి ఒక 1 ఇయర్లో 25,000 రూపీస్ స్పెండ్ చేయాలి. అప్పుడు మీకు యాన్యువల్ ఫీ వేవ్ ఆఫ్ అవుతుంది. అలాగే ఈ క్రెడిట్ కార్డ్ యూజ్ చేసి ఫ్యూయల్ పర్చేజెస్ చేసిన, రెంట్ పేమెంట్స్, వ్యాలెట్ లోడ్స్, గిఫ్ట్ కార్డ్స్ పర్చేస్ చేసిన, ఇన్సూరెన్స్ ప్రీమియం పేమెంట్స్, గవర్నమెంట్ రిలేటెడ్ ట్రాన్సాక్షన్స్ చేసినట్లయితే మీకు ఎటువంటి రివార్డ్ పాయింట్స్ ప్రొవైడ్ చేయాలి. సో ఓవరాల్గా హెచ్డిఎఫ్సి యూపీఐ రూపే క్రెడిట్ కార్డ్ బెనిఫిట్స్, డ్రాబ్యాక్స్తో పాటు ఈ క్రెడిట్ కార్డ్ ఛార్జెస్ని కంపేర్ చేసుకున్నట్లయితే ఈ క్రెడిట్ కార్డ్ తీసుకొని యూపీఐ పేమెంట్స్, డిజిటల్ పేమెంట్స్ చేయడం కన్నా కూడా హెచ్డిఎఫ్సి టాటా నియో ప్లస్ క్రెడిట్ కార్డ్ లేదా ప్రీమియం క్రెడిట్ కార్డ్ అయినా హెచ్డిఎఫ్సి టాటా న్యూ ఇన్ఫినిటీ క్రెడిట్ కార్డ్ తీసుకోవడం బెటర్ చాయిస్.
ఎందుకంటే ఆ 2 క్రెడిట్ కార్డ్స్ ఈ క్రెడిట్ కార్డ్ కన్నా కూడా చాలా బెటర్ వాల్యూ ఇస్తుంది. యూపీఐ రూపే క్రెడిట్ కార్డ్ తీసుకున్నట్లయితే కేవలం మీరు డిజిటల్ పేమెంట్స్ మాత్రమే చేయగలరు. అదే ఈ రెండిట్లో ఏ క్రెడిట్ కార్డ్ తీసుకున్నా మీరు ఫిజికల్ పేమెంట్స్ కూడా చేయొచ్చు. సో ఇది గాయ్స్ ఓవరాల్‌గా నేను హెచ్‌డిఎఫ్‌సి యూపీఐ రూపే క్రెడిట్ కార్డ్ గురించి షేర్ చేసే క్లియర్ అండ్ హానెస్ట్ ఇన్ఫర్మేషన్. ఒకవేళ ఈ వీడియోలో షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ గనక మీకు ఉపయోగపడి ఉంటే మాత్రం ఈ వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో థాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో అండ్ ఐ విల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వన్.